Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆర్థిక మంత్రి అనుకున్నది సాధిస్తారా? మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా? అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి కల నెరవేరుతుందా? అక్కడ అభివృద్ధి మంత్రం ఫలిస్తుందా? పెద్ద ఆయనకే మద్దతు లభిస్తుందా? అసలు ఓటర్ల మొగ్గు ఎటువైపు? పోలింగ్ సరళిపై ఎవరి ధీమా ఏంటి? బుగ్గన హ్యాట్రిక్ కొడతారా? కోట్ల అసెంబ్లీలో అడుగు పెడతారా? డోన్లో హోప్స్ అండ్ డౌట్స్. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, మరోవైపు కేంద్ర మాజీ మంత్రి. ఇద్దరు ఉద్దండులు తలపట్టంతో సీమ జిల్లాలోని అందరి దృష్టిని ఆకర్షించింది ఆ నియోజకవర్గం. నంద్యాల జిల్లాలోని డోన్కి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపుంది. ఇక్కడి నుంచి గెలిచిన వారు అత్యున్నత పదవులకెదిగారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులైన వారున్నారు. నీలం సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచింది డోన్ నుంచి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా పనిచేశారాయన. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా డోన్ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా పనిచేశారు. కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా, కేఏ ప్రభాకర్ మంత్రిగా పనిచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు చూస్తున్నారు. మహామహలు డోన్ నుంచి గెలిచినా, వారెంత పెద్ద హోదాల్లో ఉన్నా డోన్ పెద్దగా అభివృద్ధి చెందలేదన్న అసంతృప్తి నియోజకవర్గ ప్రజల్లో ఉండేది. అయితే బుగ్గన గెలిచాక ముఖ్యమంత్రి డోన్ ని మోడల్ నియోజకవర్గంగా ప్రకటించడంతో రూపురేఖలు మొత్తం మారిపోయాయి. నియోజకవర్గంలో రోడ్డు లేని గ్రామమే లేదు. సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్లు హైవేలుగా మారిపోయాయి. రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు, సెంట్రల్ స్కూల్, ఐటీఐ, పాలిటెక్నిక్, వెటర్నరీ, హార్టికల్చర్ విద్యా సంస్థలతో డోన్ కొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రతి గడపకు, ప్రతి ఊరికి రక్షిత నీరు. డోన్ అభివృద్ధిలో ఒక మైలురాయిగా చెప్పొచ్చు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా ద్వారా డోన్ చెరువులని నీటితో నింపడం బుగ్గన సాధించిన అభివృద్ధిలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలాంటి డోన్లో ఎన్నికలు బుగ్గనకు నల్లేరు మీద బండి నడకే అనుకున్నారు. కానీ బలమైన ప్రత్యర్థితో ఆయన ఈసారి చాలా శ్రమించాల్సొచ్చింది. డోన్లో విపక్ష కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఎంపీ అభ్యర్థిగా కాకుండా డోన్ టికెట్ ఇవ్వడంతో మొదట కాస్త ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ప్రచారంలో దూసుకుపోయారు. సూర్యప్రకాష్ రెడ్డితో పాటు భార్య సుజాత, పిల్లలు, బంధుగణం ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు బుగ్గన, ఆయన కొడుకు అర్జున్ కార్యకర్తలు, నేతలతో బృందాలుగా ఏర్పడి ప్రచారాన్ని హోరెత్తించారు. మొదటిసారి 2014లో, ఆ తర్వాత 2019లో డోన్ ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గన హ్యాట్రిక్ కోసం ఈసారి చాలా శ్రమించాల్సొచ్చింది. పదునైన మాటలతో ప్రత్యర్థులపై ప్రచారంలో విమర్శలు గుప్పించారు బుగ్గన. మరోవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు, కానీ అసెంబ్లీ గడపైతే తొక్కలేదు. దీంతో శాసనసభలో అడుగు పెట్టాలన్న టార్గెట్తో కోట్ల, మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో బుగ్గన డోన్లో తలపడిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. వాస్తవంగా మొదటి నుంచి కోట్ల కుటుంబానికి డోన్ రాజకీయంగా అండగా నిలిచింది. 15 ఏళ్లుగా కోట్ల కుటుంబం డోన్ వదిలి ఆలూరు వైపు వెళ్లింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత డోన్లో కోట్ల వర్గమంతా బుగ్గనికి దగ్గరైంది. మళ్లీ పాత వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు కోట్ల ప్రయత్నించినా పూర్తి స్థాయి ఫలితం దక్కలేదు. బుగ్గన దగ్గరున్న టీం కమిటెడ్ గా ఉండటం ఆయనకు ప్లస్ అయింది. అయితే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి క్యాడర్ తో పాటు టీడీపీ కార్యకర్తలు కోట్లకు సహకరించారు. హోరాహోరీగా జరిగిన పోలింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని అటు బుగ్గన, ఇటు కోట్ల ధీమాగా ఉన్నారు. మరోవైపు తక్కువ మెజారిటీతో అయినా బుగ్గనపై గెలుస్తారని అనుచర వర్గం దగ్గర కోట్ల ధీమాలు వ్యక్తం చేశారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో పోలింగ్ బూత్ల వారీగా ఎవరికెన్ని ఓట్లొచ్చాయో లెక్కలేసుకుంటున్నారు ప్రధాన పార్టీల నేతలు. మరి ఏ పార్టీ లెక్క పక్కా అవుతుందనేది మాత్రం సస్పెన్సే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.